ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామంలో ఈ జూలై మాసము 28వ తారీఖు ఉదయకాల శుభాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసుకుంటే, శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని అనేక సంవత్సరాలుగా అక్కడ కుంటివాడు ఒకడు పడి ఉంట, ఆ దేవాలయానికి పేతురు యోహానులు వెళ్ళినప్పుడు వాడు బహు సంవత్సరాలుగా స్థితిలో ఉన్నాడని వారు ఎరిగి వాడి వైపు తేరి చూస్తూ ఉంటుండగా, వాడు భిక్షమెత్తుకునేవాడు గనక వీరు శ్రద్ధగా చూస్తున్నారు. వీరి యొద్ద మరి ఏదైనా దొరుకుతుంది ఎక్కువగా అనుకుని వారి వైపు చూస్తున్నారు. వాడి ఆశను వీరు గుర్తించినప్పుడు, వెండి బంగారం అనే విలువైన వస్తువులు మా దగ్గర లేవు, అయితే నీ ఉన్న స్థితిని మార్చగలిగిన నజరేయుడైన యేసు నామంలో లేచి నడవమన్నప్పుడు వాడికి లేచి నడవమని చేయిస్తే వాడు దిగ్గున లేచి గంతులు వేసినట్టు మనం చూడగలం. తర్వాత అక్కడ చూసిన వారందరూ కూడా ఆ కుంటివాడు నడవటం చూసి, ఈడు శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షమెత్తుకునేవాడు కదా, ఈడు ఎలా నడవగలుగుతున్నాడు ఆశ్చర్యపోయిన సంగతి అక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. ఈ మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో యేసుప్రభువు వారు ఒక చక్కటి విషయాన్ని చెప్పారు. నా నామంలో మీరు ఏది అడిగినా నేను ఇస్తాను అన్నాడు. నా నామంలో మీరు భూమి మీద బంధించినది పరలోకంలో నేను బంధిస్తాను, నా నామంలో మీరు భూమి మీద విడుదల చేసి నేను పరలోకంలో విడిపిస్తానన్నాడు. అంటే పేతురు యోహానులు ఆజ్ఞాపిస్తేనే ఈ నామంలో జరుగుతుందా అంటే కాదు. యేసు అని అధికారం కలిగిన నామంలో ఎవరు ఉచ్చరించినా విశ్వాసంతో ఏదడిగినా తప్పక జరుగుతుందని ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ మనము గ్రహించాలి. ఆయనకి భూమి మీద ఆకాశంలోను పరలోకంలో సమస్త అధికారం ఇవ్వబడింది గనక యేసు నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు, యేసు నామంలో మనం అడిగినప్పుడు అది తప్పక పొందుకుంటామని గ్రహించి అడుగుతూ ఉండాలి. అది తెలియక అనేక మందిని మనము ప్రార్థనా సహాయం కోరుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటే, యేసును అధికారం కలిగిన నామంలో సమస్తము సాధ్యమే. అందుకనే వెండి బంగారాలు మా ఇద్దరు లేవు కానీ మేము కలిగి ఉన్న నామమునే మీకు ఇచ్చుచున్నామని ఎంతో క్లియర్గా పేతురు అక్కడ మాట్లాడటం మనం గ్రహిస్తున్నాం. అందుకనే నేను ఎరిగి కలిగి ఉన్న యేసును బట్టి ఆ నామంలో విశ్వాసంతో ప్రార్థన చేసి ప్రతి అపజయాన్ని విజయంగా మార్చుకోవటానికి, ప్రతి బలహీనతను జయంగా మలుచుకోవటానికి, ప్రతి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా దేవుని యొద్దను పొందుకోవటానికి, ప్రార్థనాపూర్వకంగా అడిగి పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. మీ అధికారం కలిగిన నామంలో సమస్తము సాధ్యమే. దయ్యాలు వెడలిపోయినాయి, బలహీనులు బాగుపడ్డారు. అటువంటి నామం కలిగిన మేము అనేక పర్యాయాలు నిర్లక్ష్యం చేశాం. దయతో క్షమించి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసుని అధికారం కలిగిన నామంలో విజయాలు దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, బలహీనులైన వారిని బలపరచండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింపజేసి నువ్వు అనుగ్రహించిన దినమంతట్లో కూడా ముందున్న సమయం అంతా కూడా నీ చిత్తానుసారంగా మేడలు జరిగించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.